పైనే ఆశలు, ఆసరా కోసం ఎదురు చూపులు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. పింఛను పెంపు ప్రకటన కోసం ఎదురు చూపులు. చేయూత అమలు చేస్తే 4,000 పెన్షన్. మొత్తం మేము చూసుకుంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే 6 గ్యారంటీలపై సంతకం కూడా చేశారు. ఇందులో గ్యారంటీలో ఆసరా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు చేయూత పథకం కింద 4,000కు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడటం 2 పథకాలను ఇప్పటికే ప్రారంభించడంతో ఆసరా లబ్ధిదారులు తమ గ్యారంటీ కూడా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేయూత కింద ఇచ్చిన హామీలో రాజీవ్ ఆరోగ్యశ్రీకి 10 లక్షలు పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం పెన్షన్లను కూడా త్వరలోనే పెంచి అమలు చేస్తుందని ఆశిస్తున్నారన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పెన్షన్ డబ్బులు 4,000 ఎప్పుడు పెంచుతారు ఏంటి అనేది అయితే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి కదలిక కూడా వచ్చిందనమాట. తొందరలోనే ప్రకటన గుడ్ న్యూస్ అయితే వింటారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.